వెల్కమ్ టు ప్రవీణ్ టెక్ టిప్స్. ఇవాళ వీడియో వచ్చేసరికి మోటరోలా వాళ్ళ G86 పవర్ స్మార్ట్ ఫోన్ అసలు ఎందుకు మంచిగా ఉంది, కొంటే మీకు లాభం వస్తుందా లేకపోతే నష్టం వస్తుందా అని ఈ వీడియో డీటెయిల్ ఎక్స్ప్లెనేషన్ చేస్తాను. చిన్న రిక్వెస్ట్ ఏంటంటే ఛానల్ సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి. కంటెంట్ నచ్చింది, మంచిగా అనిపించింది అంటే ఒక లైక్ అయితే పక్కా చేయండి. సో ఫ్రెండ్స్, ఇక్కడ మీరు ఆన్ ద స్క్రీన్ తీసుకోవచ్చు మోటరోలా వాళ్ళ అఫీషియల్ వెబ్సైట్ చూపిస్తున్నా. క్రియేట్ మోటరోలా వాళ్ళకే ఇక్కడ మోటరోలా G86 పవర్ 5G స్మార్ట్ ఫోన్ అయితే అఫీషియల్గా సేల్ స్టార్ట్ అయిపోయింది. అండ్ ఇక్కడ ప్రైస్ చూసుకుంటే మాత్రమే 18,000 రూపాయల ప్రైస్ ట్యాగ్తో పాటు కూడా వస్తుంది. ఇక్కడ పర్చేస్ చేసుకోవచ్చు అని అంటే మీ స్మార్ట్ ఫోన్ ఫ్లిప్కార్ట్లో కూడా అవైలబుల్ ఉంది. ఫ్లిప్కార్ట్ నుంచి మీరు పర్చేస్ చేసుకోవచ్చు. మెయిన్ యూనిక్నెస్ ఏంటంటే మీ స్మార్ట్ ఫోన్కి బ్యాటరీ అన్నమాట 6720 mAh బ్యాటరీతో పాటు వస్తుంది. మోటరోలా వాళ్ళ AI అండ్ వీళ్ళ సోనీ వాళ్ళ LYT స్కానర్ OS కెమెరా వస్తుంది 1.5K QLED డిస్ప్లేతో పాటు కూడా వస్తుంది. మంచి బాగానే ఉంది. కెమెరా చూసుకుంటే 50 మెగాపిక్సెల్ది మెయిన్ కెమెరా, 8 మెగాపిక్సెల్ ఏమో వైడ్ యాంగిల్ కెమెరా, థర్డ్దేమో ఇక్కడ ఇంకొక ఉంది లైట్స్ స్టిక్కర్ సెన్సార్ అంటే అదొకటి ఉంది. 30 మెగాపిక్సెల్ సెల్ఫీ కెమెరాతో పాటు కూడా వస్తుంది. సో ఫీచర్స్ ఇక్కడ ఫ్లిప్కార్ట్లోనే చూసుకోవచ్చు, మంచి ఫీచర్స్తో పాటు కూడా వస్తుంది. ఇక్కడ ఫీచర్స్ ప్రకారంగా అయితే ఏం లేదు, గేమింగ్ అంతా కూడా మీరు బాగా చేసుకోవచ్చు అనమాట. అండ్ ఆల్సో బ్యాటరీ బై ఫుల్ డే ఈజీగా వచ్చేసి యావరేజ్ అండ్ బేసిక్ యూజర్కి. ప్రాసెసర్ చూసుకుంటే మీడియాటెక్ డెన్సిటీ 7400 ప్రాసెసర్తో పాటు కూడా వస్తుంది. సో బై ఫీచర్స్ అండ్ స్పెసిఫికేషన్స్ అయితే నాకైతే చాలా బాగా నచ్చింది. కమింగ్ టు డ్రాబ్యాక్ చూసుకుందాం. స్మార్ట్ ఫోన్ సంబంధించిన డ్రాబ్యాక్స్ మెయిన్ చూసుకుంటే ఇట్లా మెయిన్ ఏంటంటే ఇది అవుట్ ఆఫ్ బాక్స్లో 115 వస్తుంది, పర్లేదు. కానీ ఇక్కడ మెయిన్ కిందికి చెక్ చేసినప్పుడు పైన అయితే మెన్షన్ చేయలేరు, కానీ కిందికి వెళ్ళి చెక్ చేస్తే అఫీషియల్ వాళ్ళ స్పెసిఫికేషన్ లిస్ట్లా చూసుకుంటే ఒక ఓఎస్ అప్గ్రేడ్ ఇస్తారు. అంటే ఇది అవుట్ ఆఫ్ ద బాక్స్లో Android 15 వస్తే Android 16 ఒకటే ఇస్తారు అనమాట. అండ్ 3 years ఆఫ్ సెక్యూరిటీ అప్డేట్స్ ఇస్తారు. 3 years ఆఫ్ సెక్యూరిటీ అప్డేట్స్ నాకేం ప్రాబ్లం లేదు, అది చాలా మంచి విషయం. డ్రాబ్యాక్ ఏంటంటే అట్లీస్ట్ 2 ఓఎస్ అప్డేట్స్ ఇచ్చేది ఉండే, Android 17 దాకా అప్డేట్ ఇచ్చేది ఉండే, కానీ Android 16 దాకా అప్డేట్ ఇచ్చారు అన్నమాట. సో ఇది మేజర్ డ్రాబ్యాక్ అనుకోవచ్చు. అదొక్కటి తప్పిస్తే మీకు ఇక్కడ ఫీచర్స్ వైజ్ కానీ చార్జర్ బాక్స్లో పాటు వస్తుంది, బ్లూటూత్ వర్జన్ 5.4 వస్తుంది, డ్యూయల్ బ్యాండ్ వైఫై వస్తుంది, వైఫై 6 వస్తుంది, హైబ్రిడ్ స్లిమ్ స్లాట్, స్టీరియో స్పీకర్స్, డ్యూయల్ మైక్స్. అండ్ ఇక్కడ కెమెరాకి సంబంధించిన ఫీచర్స్ అవన్నీ కూడా చూసుకోవచ్చు. 4K రికార్డింగ్ చేసుకోవచ్చు. ఫ్రంట్ అండ్ రియర్ కెమెరాతో పాటు కూడా 3 కలర్ ఆప్షన్స్ వస్తుంది. 198 గ్రామ్స్ వెయిట్. మిగతా ఫీచర్స్ అన్నీ కూడా ఒక్కటేం కాదు, మిగతా అన్ని ఫీచర్స్ అన్నీ కూడా చాలా బాగున్నాయి. ఓన్లీ ఒకటి నాకు పెద్దగా డ్రాబ్యాక్ అనిపించింది ఏంటంటే ఆండ్రాయిడ్ అప్డేట్ అనమాట. సింగిల్ ఆండ్రాయిడ్ అప్డేట్ ఇస్తారు, అదొకటి ఈ స్మార్ట్ ఫోన్లో డ్రాబ్యాక్ అనమాట. అది కొంచెం మీకు డ్రాబ్యాక్ లాగా అనిపించచ్చు. మిగతా అన్ని కూడా మంచి విషయాలు ఉన్నాయి. కాబట్టి ఈ స్మార్ట్ ఫోన్కి సంబంధించిన ఆల్టర్నేటివ్స్ ఏమైనా ఉన్నాయంటే ఫస్ట్ చూసుకుంటే మాత్రమే IQ Z10R 5G స్మార్ట్ ఫోన్ ఉంది. ఈ స్మార్ట్ ఫోన్లో స్పెషాలిటీ ఏంటంటే సేమ్ ప్రాసెసర్ కూడా ఇక్కడ కూడా వస్తుంది అనమాట. AMOLED డిస్ప్లేతో పాటు వస్తుంది పంచోలో. అండ్ బాగా మంచి ఫీచర్స్ అండ్ స్పెసిఫికేషన్స్తో పాటు కూడా వస్తుంది ఈ స్మార్ట్ ఫోన్. ఇక్కడ స్పెసిఫికేషన్స్ అవన్నీ తీసుకోవచ్చు. 4K కూడా వస్తుంది అనమాట. బాగానే అనిపించింది నాకైతే. సో ఇది కూడా మీరు కన్సిడర్ చేసుకోవచ్చు, గేమింగ్ సెంట్రిక్ అయ్యేటట్టుగా అనిపిస్తుంది. నెక్స్ట్ ఇంకో స్మార్ట్ ఫోన్ చూసుకుంటే రీసెంట్గా వచ్చింది Oppo K30 5G స్మార్ట్ ఫోన్ అనమాట. దీంట్లో స్పెషాలిటీ ఏంటంటే 7000 mAh బ్యాటరీతో పాటు కూడా వస్తుంది. మోటరోలా దానికంటే కొంచెం ఎక్స్ట్రా బ్యాటరీ వస్తుంది అనమాట. నెక్స్ట్ ఇంకో స్మార్ట్ ఫోన్ చూసుకుంటే OnePlus నుంచి కూడా OnePlus Nord CE4 Lite 5G అనమాట. కిలోమీటర్ అంత పేరు. స్పెషాలిటీ ఏంటంటే OnePlus వాళ్ళ స్మార్ట్ ఫోన్ కొంచెం తక్కువ ప్రైస్ ట్యాగ్ అయితే వస్తుంది అనమాట. అండ్ ఇంకో స్మార్ట్ ఫోన్ చూసుకుంటే మాత్రం రియల్మీ నుంచి అన్నమాట. రియల్మీ 14T 5G స్మార్ట్ ఫోన్ అన్నమాట. సో ఇక్కడ యూనిక్నెస్ ఏందని అంటే ఇక్కడ AMOLED డిస్ప్లే వస్తుంది, 6000 mAh బ్యాటరీ ప్లస్ 45 hours ఛార్జర్తో పాటు కూడా వస్తుంది అనమాట. అది ఛార్జర్ కూడా కొంచెం బెనిఫిట్ అవుతారు అనమాట. నెక్స్ట్ ఇంకో స్మార్ట్ ఫోన్ చూస్తే పోకో నుంచి అన్నమాట. పోకో వాళ్ళ పోకో X7 5G స్మార్ట్ ఫోన్ ఉంది. దీనిలో యూనిక్నెస్ ఏంటంటే ప్రాసెసర్ మీడియాటెక్ డెన్సిటీ 73 అల్టిమేట్ ప్రాసెసర్ వస్తుంది, ప్లస్ త్రిబుల్ కెమెరా సెటప్తో పాటు కూడా వస్తుంది అనమాట. అండ్ ఇది డీసెంట్ స్మార్ట్ ఫోనే, AMOLED డిస్ప్లేతో పాటు కూడా వస్తుంది. సో ఈ స్మార్ట్ ఫోన్స్ ఏవైతే ఉన్నాయో గట్టి కాంపిటీషన్ అయితే ఇస్తున్నాయి మోటరోలా G80 పవర్కి. కొన్ని విషయాల్లో వేరే బ్రాండ్స్ బాగున్నాయి, కొన్ని విషయాల్లో ఇది బాగుంది అనమాట. సో నా అడ్వైజ్ అయితే ఒకటే మాట చెప్తాను, కంపేర్ చేసుకొని పర్చేస్ చేసుకుని అయితే ఒక అడ్వైజ్ అయితే చేస్తాను. ఫైనల్గా తీసుకోవచ్చా వద్దా అని అంటే ఆండ్రాయిడ్ సింగిల్ అప్గ్రేడ్ వస్తే పర్లేదన్న, 3 years దాకా ప్రాబ్లం లేదు కూడా యూజ్ చేసుకుంటా అంటే యూజ్ చేసుకోవచ్చు. సో ఫ్రెండ్స్, ఫైనల్గా నా ఒపీనియన్ విన్నారు. అండ్ ఆల్సో ఈ స్మార్ట్ ఫోన్స్కి సంబంధించిన ఆల్టర్నేటివ్స్ చెప్పేసినాను. ఏమైనా కంపారిజన్ చేయాలంటే ఇట్లా కింద కామెంట్ చేయండి, కంపారిజన్ వీడియో తీసుకొస్తాను. ఈ వీడియో ఇక్కడ దాకా చదువుతూ ఇచ్చారు వాళ్ళందరి ట్యాంక్ నెక్స్ట్ వీడియోలో కలుసుకుందాం.